శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం జనవరి నెల 8వ తారీఖు నుంచి జనవరి 14 వరకు జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు ఒకటి 11వ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహుగ్రహం, సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహం. ముఖ్యంగా రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో జ్యేష్ఠ నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. అంటే బుధుని యొక్క నక్షత్రంలో సంచరించడం అన్నది మరి మిత్రగ్రహ నక్షత్రం అవడం వల్ల ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడి నక్షత్రంలో సంచరించడం, మరి అటువంటి బుధుడు అష్టమ స్థానంలో సంచరించడం జాతకులకి ఒక విధంగా ఆర్థికపరమైనటువంటి లాభం వచ్చే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి లాభం, ఆకస్మిక ధనలాభం. అది ఏ విధంగా రావచ్చు? మరి పెద్దవారి ద్వారా మీకు బహుమతి రూపంలో ఇవ్వచ్చు, ఏదంటే ఇన్సూరెన్స్ ద్వారా కానీ, ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూర్ అవ్వడం వల్ల కానీ, చిట్ ఫండ్స్ వల్ల కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ధనాధిపతి కుజుడితో కలిసి ఉండడం వల్ల ఏదైనా స్థిరాస్తి అమ్మడం వల్ల వచ్చే అవకాశం ఉంది. లేదా జీవిత భాగస్వామికి వాడికి రావాల్సిన ధనం రావడం కానీ, అంటే వైఫ్ ద్వారా కానీ, భర్త ద్వారా కానీ మరి కొంత ఆర్థికపరమైనటువంటి రాబడి ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ధనాధిపతి మరి కుజుడితో కలిసి ఉండడం, అలాగే రవితో కలిసి ఉండడం వలన ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం. సో ఏదైనా మరి 3 గ్రహాలు అష్టమ స్థానంలో సంచరించడం అన్నది కొద్దిగా ఆకస్మిక ధనలాభాన్ని, కొన్ని అనుకోని చికాకులను కూడా కలిగించే అవకాశం ఉంటుంది. అయితే మరి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడి యొక్క ప్రభావం మరి బుధుడిపై ఉంది కాబట్టి ధన సంబంధించిన విషయాలు మాత్రం కంపల్సరీగా ఈ వారం జరిగే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు సప్తమ దృష్టితో వృషభ రాశిని అంటే స్వక్షేత్రాన్ని వీక్షించడం వల్ల వివాహానికి సంబంధించిన ఏమైనా సమస్యలుంటే పరిష్కరించుకోవడం, వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం. మరి ఈ సమయంలో ఒకరికొకరు పరిచయమైన వాళ్ళు కానీ, ఏదైనా ఫంక్షన్లో కానీ, ఏదైనా వివాహ వేడుకల్లో కానీ, లేదంటే సంబరాల్లో కానీ ఒకరికొకరు పరిచయమైన వారు ఆ విధంగా వివాహ సంబంధాలు నిశ్చయమవడం కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఏదైనా స్త్రీలకైతే అబ్బాయిలతోనూ, అబ్బాయిలైతే స్త్రీలతోనూ పరిచయం ఏర్పడడం, ఆ పరిచయం పరిణయం దాకా వెళ్ళే అవకాశాలు 100% మరి శుక్రగ్రహ అనుగ్రహంతో ఈ వారం ఉండే అవకాశం ఉంది. ఇక రాహు లాభస్థానంలో ఉండడం, అది కూడా మరి రాహు బుధ నక్షత్రంలో సంచరించడం, ధన పంచమాధిపతి అవటం వల్ల మరి మనసు నచ్చిన వారిని, ఇష్టమైన వారిని, ఆత్మీయుల్ని కలుసుకునే అవకాశం ఉంది. అలాగే విదేశంలో ఉన్నటువంటి మీ మిత్రులు అంటే రక్త సంబంధికులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, లేదంటే మీకు ఇష్టమైన వారు అవ్వచ్చు, వారి ద్వారా మీకు సహకారం లభిస్తుంది. వారి ద్వారా మీరు ఒక శుభవార్త వింటారు. అవసరమైన వారికి ఆర్థికపరమైన సహకారం కూడా విదేశ మిత్రుల వల్ల కానీ, ఇతర కమ్యూనిటీ మిత్రుల వల్ల కానీ వచ్చే అవకాశం ఉంది. సో అలాగే మరి దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ నక్షత్రం మీద సంచరించడం వల్ల మరి ఈ రాశి వారికి ఈ వారంలో వృత్తిపరమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మరి అదే ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి ఏదైనా అదనపు వేతనం కానీ, బోనస్ రూపంలో కానీ, ఇంక్రిమెంట్ రూపంలో కానీ మొత్తం మీద రెగ్యులర్గా వచ్చే ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కూడా మరి ఈ వారం ఈ రాశి వారికి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద రాహు 11వ స్థానంలో ఉండడం, ధనాధిపతి అష్టమ స్థానంలో ఉండడం ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఈ వారం అంతా ఉండే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరమైన ఇంప్రూవ్మెంట్ కూడా 100% ఉండడం జరిగింది. అయితే వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం అంటే లాభాధిపతి 12లో ఉండడం వల్ల మరి ఈ వారం రోజులు కూడా ఎక్కువగా ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లల యొక్క అవసరాల కొరకు, వాళ్ళ యొక్క విద్య కొరకు, వాళ్ళకి ఏదైనా అవసరమైన వస్తువుల కొరకు కానీ, లేదా పుణ్య కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు, ఏదైనా దేవాలయాలు దర్శించడం, ఇంట్లో ఏదైనా పూజా పునస్కారాలు లాంటివి చేయడం, ఇటువంటి వాటికి అంటే ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, మంచి కార్యక్రమాలకి ధనం ఖర్చు పెట్టే అవకాశం ఉన్నది.
సో ఏదైనా ఈ రాశి వారికి ఈ వారం గ్రహాల అనుకూలత, ఒక పక్క ఆదాయం వస్తూనే మరొక పక్క మంచి కార్యక్రమాలకి ధనం ఖర్చు అవ్వడం జరుగుతుంది. సో ఏదైనా ఈ వారం గ్యాంబ్లింగ్ కానీ, ఆన్లైన్ గేమ్స్ కానీ, జోదం కానీ, పందెం కానీ వాటి జోలికి వెళ్లకుండా ఉన్నంత వరకు ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి ఆర్థికపరంగా విజయవంతంగా ఉంటుంది. మరి ఈ రాశివారు 11వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం, రాహుగ్రహ అనుకూలత కోసం కనకదుర్గ అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల కంపల్సరిగా రాహు అనుకూలతతో మరి ఈ వారం మీకు సక్సెస్ఫుల్గా ఉంటుందని ఆశిస్తాం. సాధారణంగా మనం ఈ వార ఫలాలు కానీ, దిన ఫలాలు కానీ తెలుసుకున్నప్పుడు మరి వేగంగా సంచరించే గ్రహాలైనటువంటి శుక్ర, బుధ, కుజ, రవి, చంద్రగ్రహాల్ని తీసుకోవడం జరుగుతుంటుంది. అయినప్పుడు కూడా ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల రోజులు సంచరిస్తుంటాయి. మరి రోజు ఫలితాలు చెప్పుకున్నప్పుడు, వార ఫలితాలు చెప్పుకున్నప్పుడు దేన్ని బేస్ చేసుకోవడం జరుగుతుందంటే చంద్ర గమనాన్ని ఆధారంగా చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్గా జరుగుతుంటుంది. సో మరి ఈ మనకు ఉన్నటువంటి నక్షత్రాల్లో 27 నక్షత్రాలని 3 విభాగాలుగా నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క భాగానికి 9 నక్షత్రాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి ఏదన్నా ఒక జన్మ నక్షత్రంలో జన్మించారనుకుందాం, అంటే ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో జన్మించారనుకుందాం. వాళ్ళకి ఆ నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే 2, 4, 6, 8, 9 నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అంటే ఆ నక్షత్రాల మీద అంటే జన్మతార ఒక విధంగా అది మిక్స్డ్గా ఉంటుంది, కానీ 2వ తార, 4వ తార, 6వ తార, 8, 9 తారల మీద ఏ గ్రహం సంచరించినా కూడా ఆ నక్షత్ర జాతకుడికి అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి అశ్విని, మఖ, మూల నక్షత్ర జాతకులకి ప్రస్తుతం శని శతభిష నక్షత్రం మీదకి మారడం వల్ల ఈ నక్షత్రాల వారికి శని సాధన తార మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకని వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవడం, న్యాయస్థానంలో విజయం లభించడం ఇలాంటివి లభిస్తూ ఉంటాయి. అదే భరణి, పూర్వాషాఢ, అలాగే పుబ్బ నక్షత్రాల వారికి 5వ తారలో శని సంచరిస్తున్నాడు శతభిష అవటం వల్ల వాళ్ళకి 100% వ్యతిరేక ఫలితాలు రావడం, చేపట్టిన కార్యక్రమాలు ఫెయిల్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ విధంగా తారాబలాన్ని కూడా బేస్ చేసుకొని ఈ వార ఫలితాలు మనం ఇంకా డెప్త్గా తెలుసుకోవడం వల్ల ఇంకా సూక్ష్మమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా జన్మజాతకంలో మనకి పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, వాటి యొక్క దశల మీద మాత్రమే జీవితం ఎక్కువ 70% ఆధారపడి ఉంటుంది. దానికి సపోర్ట్ చేసే విధంగా గోచారం అన్నది ఒక 30% ఉంటుంది. కాబట్టి కొంతవరకు వాళ్ళ స్థితిని బట్టి కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని జరగకపోవచ్చు. సో ఈ కారణం వల్ల ఏంటంటే వీటినే బేస్ చేసుకోకుండా జన్మజాతకంలో మంచి దశ జరుగుతున్నప్పుడు వాళ్ళకి మంచి గోచారం వస్తే ఆటోమేటిక్గా జాతకం బాగుంటుంది. అలాగే జన్మజాతకంలో ఏలినాటి శని, అష్టమ శని ఇలాంటివి జరుగుతున్నప్పుడు, అలాగే శని మహాదశ జరుగుతున్నప్పుడు గోచారరీత్యా కూడా ఏలినాటి శని గట్ట వచ్చినప్పుడు ఖచ్చితంగా జాతకుడు ఇబ్బంది పడుతుంటాడు. బట్ ఏదైనా వెరీ సూక్ష్మంగా నిలుచుకున్న వాళ్ళకి ఈ తారాబలం ఇంపార్టెంటు. అలాగే చంద్రబలం, మనకు ఉన్నటువంటి జన్మరాశి నుండి చంద్రుడు ఏ రాశిలోకి మారుతున్నాడు, అదే 8వ రాశిలోకి వచ్చినప్పుడు చంద్రుడు ఇబ్బంది కలగడం, అనేక సూక్ష్మంగా ఈ జ్యోతిష్ శాస్త్రం సాగుతూ ఉంటుంది. ఇంకా డెప్త్గా తెలుసుకున్న వాళ్ళు మీకు సమీపంలో ఉన్నటువంటి ఒక నిజమైన జ్యోతిష్కుడిని సంప్రదించి మీ యొక్క ఇబ్బందుల్ని అలా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అంటే జాతకంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది నిజాయితీగా, క్రమశిక్షణతో, నమ్మకంతో చేసుకుంటే 100% ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.